Hello, everyone. Welcome to DCL Radio, which is Stars program. Hope everyone is doing good. Me, RJ Dhanraj. In continuation to our last week's program, we have our three guests, three little stars, Medhana, Sahasra, and Sneha with us. Hello, girls. Hello, Naru. మేము బాగున్నాము. సో ఎట్లా లాస్ట్ 1 week ఎలా జరిగింది? అంతా ఓకేనా? ఎవ్రీబడి ఈజ్ గుడ్, హెల్దీ, సేఫ్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ స్కూల్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? ఆన్లైన్ కదా? బాగానే జరుగుతున్నాయి, ఆన్లైన్ లో పెడుతున్నాయి. ఆన్లైన్. సో ఇప్పుడు మీ ఎగ్జామ్స్ అది వచ్చిందా ఆల్రెడీ షెడ్యూల్? మాకైతే ఇంకా 8th grade కదా, సో ఎగ్జామ్స్ ఎక్కువ ఏం లేవు. సో నో రష్ అండ్ నో టెన్షన్ నో ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కానీ దానికని. ఓకే, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇట్లా ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ ఫస్ట్ టైం మీరు కూడా రేడియోలో పార్టిసిపేట్ చేయడము, నేను కూడా లాస్ట్ టైం ఫస్ట్ ప్రోగ్రామ్ యాజ్ ఏ ఆర్జే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ డిడ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ? సో ఎట్లా ఉన్నాయి వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ సజెషన్స్ ఎలా ఉన్నాయి? మా అమ్మ వాళ్ళకి పంపించాము, అప్పుడు బాగుంది అన్నారు. ఓకే, గుడ్. స్నేహ, రైట్? యా. నేను కూడా నా ఫ్రెండ్స్ తో చెప్పాను ఇలా చేశానని. కొంతమందిని అడిగాను మీరు కూడా జాయిన్ అవుతారా అని. సో వాళ్ళు కూడా బాగా చేసావు అంటే అది పంపించాను, రికార్డింగ్ ఉంది కదా, అది పంపించాను వాళ్ళకి. మా అమ్మమ్మ తాతలకు కూడా పంపించాను. నైస్, నైస్, నైస్. హౌ అబౌట్ యూ, మేధనా? నేను ఫ్రెండ్స్ కి అండ్ పెద్దనాన్న వాళ్ళకి అందరికి పంపించా. అందరు బాగా చేశారు అని అన్నారు, కానీ ఇంకా మాట్లాడితే కూడా ఇంకా బాగుంటుంది అని కూడా అన్నారు. నేను మాట్లాడాలి మరి. మీరు ఇంకా స్కూల్లో ఫీల్ అవ్వకూడదు, నేను టీచర్ మీ స్టూడెంట్స్ లాగా కాకుండా దిస్ ఇస్ ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్ బోత్ వేస్. మీరు కూడా క్వశ్చన్స్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ అవర్ లిజనర్స్. సో వీ కెన్ మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. సో అంత నర్వస్ ఏం లేదు కదా, జనరల్ గా మనం క్యాజువల్ డిస్కషన్ లానే చేస్తున్నాం. సి దిస్ ఈజ్ ఓన్లీ టు ఎంటర్టైన్ అవర్ DCL Radio listeners, like whoever is stuck at home, because మనకు వేరే పని ఏం లేదు. ఓకే, జస్ట్ స్కూల్ వర్క్, ఆఫీస్ వర్క్, తర్వాత వండుకోవడం, తినడం, కూర్చోవడం. సో అట్లా కొద్దిగా వాళ్ళకి రిలాక్సేషన్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అండ్ ఆల్సో హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. లైక్ మాకు కూడా వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవర్ listeners that you three are very good. మీ తెలుగు కూడా ఇక్కడ ఉండి కూడా తెలుగు ఇంకా బాగా మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అండ్ మీ జీకే కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా బాగానే ఉంది. మహాభారతం, రామాయణం ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగినా అప్పుడు ఎన్నో బాగానే ఆన్సర్ చేస్తున్నారు. సో దట్స్ గుడ్. సో ఈరోజు ఏం చేస్తామంటే, మనము లాస్ట్ వీక్ చేసిన మాదిరిగానే, బట్ వాట్ వి డిడ్ ఇస్ లైక్ వీ వాంట్ టు డివైడ్ ఇంటూ 4 segments. ఓకే, సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఆర్జే సెగ్మెంట్. లైక్ నా సెగ్మెంట్ బేసిక్గా నేను ఒక పాట పాడతాను, అందులోంచి ఏదైనా ఒక వర్డ్ ఇస్తాను మీకు, లేదా మీరు యూ కెన్ చూస్ ఎనీ వర్డ్ ఫ్రమ్ దట్ సాంగ్ అండ్ యూ కెన్ సింగ్ ఎ సాంగ్. సో లాస్ట్ టైం లాగా వీ విల్ గో విత్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. విల్ స్టార్ట్ విత్ మేధన, సహస్ర అండ్ స్నేహ. ఓకే, సో నేను ఆపేసిన తర్వాత మేధన ఐ విల్ స్టాప్ అండ్ దెన్ ఐ విల్ లెట్ యు నో ఏ వర్డ్తో పాడతావు, లేకపోతే లాస్ట్ లెటర్తో పాడతావు. ఆ వర్డ్తో నీకు సాంగ్ దొరకకపోతే యూ కెన్ సింగ్ విత్ లాస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్. ఓకే, ఓకే గైస్? ఓకే. సో లెట్ మీ స్టార్ట్. సో I will start and then I stop and then I will give you that word. Then Medhana can sing a song. Okay. Okay, I am singing song. Ready? ఆనాటియా స్నేహమానంద గీతం, ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.
ఈనాడు ఆహాయి లేదేరనిస్తాం, ఆ రోజులు మున్ముందుక రావేమిరా. సో ఈ సిచ్యువేషన్ కరెక్ట్ గా సూట్ అయ్యే సాంగ్ ఇది బేసిక్ గా. సో మనం బయటికి వెళ్ళి హ్యాపీగా తిరగలేము, ఎగరలేము, ఏం చేయలేం కాబట్టి ఓల్డ్ సాంగ్ పాడాను. సో మేధన, యూ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ విత్ వర్డ్ హాయ్ లేదా నేస్తం లేకపోతే రోజులు, ఏదైనా ఒక వర్డ్ తీసుకొని యూ కెన్ సింగ్ ఎ సాంగ్ ఫర్ us. ఓకే. రోజుతో 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పాడు ఇంకా. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. అంతే. సూపర్ సూపర్. నువ్వు నాకు పాఠం అప్పచెప్పినట్టుంది మరి. ఓకే. సో పండగే. సో పండగ ఇద్దామా మనము సహస్రాకి? సహస్ర, పండగకి వచ్చావు, ప్రాణాలకు విలువిచ్చావు, రక్తాన్ని ఎరుపెచ్చావు. ఆ మిర్చిలోంచి పాట ఉంది కదా. రైట్ రైట్, గుడ్ గుడ్. అంతేనా? ఒకటే లైన్ పడుతున్నావా? అంటే బాగా పడుతున్నావు. ఎక్కువ రాదు. సో ఓకే ఓకే, ఇట్స్ గుడ్. సో ఏ వర్డ్ ఇస్తావు నువ్వు స్నేహకి? వచ్చావు. ఓకే. స్నేహ, ఒక్క నిమిషం. స్నేహ నోట్స్ రిఫర్ చేస్తున్నట్టుంది. వేరే వర్డ్ ఇస్తావా? యా సహస్ర, ఒకవేళ నీకు ఇంకో వర్డ్ ఉంటే దాంట్లో ఆ పాటలోంచి ఏదైనా ఇంకో వర్డ్ ఇవ్వు, లేదంటే యూ కెన్ సింగ్ విత్ లాస్ట్ లెటర్. వచ్చావు వా. ఓకే. ప్రాణాలతో ఏదన్నా పాట. ఓకే, వాతో పాడచ్చా? ఓకే. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైపమ్మ, హారతుల పల్లం హారతుయను వదనమ్మ. ఓ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కలమ్మ, నా నింతలో నీవే కాయిక నువ్వమ్మ. ఫైనల్ గా వచ్చి అనే వర్డ్ తోనే పాడావుగా. గుడ్. సో సక్సెస్. కాకపోతే ఒక చరణం పాడితే బాగుంటుంది మీకంటే. ఒకవేళ ఆ వర్డ్ తో ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్, మీకు సాంగ్ దొరకపోయినా కానీ యూ కెన్ సింగ్ విత్ లెటర్, అట్లీస్ట్ ఒక చరణం ఆర్ పల్లవి, వాట్ ఎవర్. చరణం అనుకుంటాను. ఓకే ఓకే. సో లెట్స్ స్టార్ట్ విత్ వన్ మోర్ సాంగ్. Okay, I'll sing a song and then I will ask Medana to follow. Okay, ready? Okay. పల్లెల్లో కళ ఉంది, పంటల్లో కలిముంది, అని చెప్పే మాటల్లో విలువేముంది. కళ్ళల్లో నీరుంది, ఒళ్ళంతా చెమటుంది, ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది. ఓకే, ఈ సాంగ్ లోంచి కళ ఆ డ్రీమ్ దాని మీద పాడు మీదనా, లేదంటే పల్లెల్లో ఏదైనా? ఓకే. నీకు ఒకవేళ కళ్ళు మీద కూడా పడచ్చు, కళ్ళల్లో కాబట్టి కళ్ళు అట్లయినా పడచ్చు. ఓకే. కళ్ళులోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, అంతే తెలుసు నాకు ఆ సాంగ్.
సహస్ర నీకు వచ్చా ఈ సాంగ్? నాకు రాదు. హౌ అబౌట్ స్నేహ? నాకు కూడా ఈ సాంగ్ రాదు. ఓకే, అయితే మీదన ఇంకో సాంగ్ పాడు మరి, ధాతో పాడుకొని. దేంతో? ధా ధా. Can I play that song for just? యా షూర్ జగన్ గారు. ఓకే సరదాగా మంచి పాట పాడింది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. కొంచెం పాత పాట, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. ఒకసారి ఊరికే వేస్తాను, ఒక 2-3 lines. ఓకే షూర్. Okay. So you can proceed with your next question. స్నేహ పాడింది అనుకున్నాను నేను సడన్ గా. ఓకే, చూడవెందుకు సహస్ర. యూ కెన్ సింగ్ విత్ సాంగ్ విత్ కా కానీ, లేకపోతే అదే సేమ్ కళ్ళతో కూడా నువ్వు ఇంకో సాంగ్ పాడొచ్చు. ఓకే. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడి పెంచిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరికొకరు ఒకరిని. అంతే వచ్చు నాకు పాటలో. జగన్ గారు, ఈ సాంగ్ ఉందా మీ దగ్గర రెడీగా? జగన్ గారు లేనట్టున్నారు. ఓకే, నేను వెతుకుతా అండి. ఈ లోపల మీరు కంటిన్యూ అవుతుంది, నేను వేస్తాను నెక్స్ట్. యా ఓకే. స్నేహ. యా మీరు ఇఫ్ యు నో ఎనీ సాంగ్ విత్ సేమ్ కళ్ళు ఆర్ కళ, డ్రీమ్ అట్లా. స్నేహ థింక్ చేసే లోపల ఈ సాంగ్ వేయమంటారా? యా కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. సూపర్ సాంగ్ అండి ఇది. ఐఎమ్ షూర్ ఇది ఎవరికైనా ఫేవరెట్ సాంగే. సో ఓకే స్నేహ, ఆర్ యు రెడీ నౌ? యా ఓకే. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల, అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా.
సూపర్ Oh. సూపర్. ఏమంట సాంగ్ కూడా వేయండి, ఉంటే రెడీగా ఉంటే. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల, అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాల. చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే. ఓకే. సూపర్ 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 అండి. మంచి సాంగ్స్ ప్లే చేస్తారు జగన్ గారు. రెడీగా ఉన్నాయి మీ కలెక్షన్స్. అంటే అప్ టు డేట్ ఉన్నారు. కిడ్స్ ఏ పాడుతున్నారో అవి రెడీగా పెట్టుకున్నారు మీరు. ఓకే గైస్, సో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో బిఫోర్ వి మూవ్ ఆన్ టు అనదర్ సెగ్మెంట్ కాల్డ్, అదే శ్యామల గారు లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా కిడ్స్, లాస్ట్ టైం సాంగ్ ఆమె పాడి వినిపించారు మనకి. సో యా ఒక సాంగ్ ఇంకో ట్యూన్ లో పాడతారు. సో మీరు ఆ లిరిక్స్ గుర్తు పెట్టుకుని ఆ సాంగ్ పాడాలి అండ్ ఒరిజినల్ సాంగ్ కూడా పాడాలి. Okay. సో బిఫోర్ దట్, I think you're all aware, right? The stay home, stay safe order has been extended till May 15th. యా తెలుసు. యా So you're happy, or what is your opinion on అంటే this? నాకైతే స్కూల్ కి వెళ్ళాలని ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పకుండానే అలానే ఓకే, ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ లో తిరిగి వస్తాం అనుకున్నాము కానీ రాలేకపోయాము. సో కొంచెం బాధగా ఉంది. రైట్, సడన్ గా అదే చేంజ్ చేశారు కాబట్టి. ఓకే, అదేనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయమంటున్నారా? అంతేం లేదు, ఆ ఒక్క రోజు చేశాను. మిగతా రోజులైతే నేనే కొంచెం లేట్ గా లేస్తున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అవుతుంది అందరికి. అదే ఇంకా అందరు కంప్లైంట్ చేస్తుంటారు ఇంట్లో వద్దు బాబు అని. ఓకే ఓకే, దట్స్ గుడ్. హౌ అబౌట్ యూ మేధనా అండ్ స్నేహ? మా ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాను, ఆల్సో టీచర్స్ ని కూడా మిస్ అవుతున్నాను. జస్ట్ స్క్రీన్ లో చూస్తుంటాం అంతే కదా, ఎందుకంటే వీడియో కాల్స్ లో. సో జస్ట్ ఇంటరాక్షన్ లేదు వాళ్ళతో. యా, అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఫేస్ టైం కానీ ఇది వెబ్ ఉన్నది కాబట్టి కొంచెం అట్లీస్ట్ యూనో వర్చువల్ గా యూ కెన్ సీ అండ్ మీట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, రైట్? లేకపోతే ఇంకా చాలా పరిస్థితి ఇంకా పిచ్చెక్కేది మనకి. అట్లీస్ట్ వీ షుడ్ థ్యాంక్ ద టెక్నాలజీ. ఓకే, అండ్ అదర్ థింగ్ ఈస్ అట్లీస్ట్ మనకు కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ఐ థింక్ ద కర్వ్ ఆల్సో ఈస్ ఫ్లాటనింగ్ నౌ. సో వీఆర్ సీయింగ్ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ కాబట్టి సమ్ రిలీఫ్ ఫర్ అస్. మీకు ఎలా ఉంది? మాకు అట్లాగే ఉంటుంది బేసిక్ గా. ఐ యూజువలీ గో టు ఆఫీస్, బట్ ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి సిట్టింగ్ ఎట్ హోమ్ కాబట్టి కొంచెం ఒక విధంగా టార్చరే. మీకు ఎట్లా ఉందో మాకు కూడా. సే అగైన్ శాస్త్ర. సమ్మర్ కూడా వస్తుంది అంటే మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మీరేం చేస్తున్నారు? మేమకి తినడం తొంగోవడం తప్పితే ఇంక వేరే ఏం లేదు. కాకపోతే అట్లీస్ట్ ఈవినింగ్ కొంచెం కిందికి వచ్చి అట్లా మనము థ్రెడ్మిల్ చేసుకోవడం కానీ, వాకింగ్, లేదంటే అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే మనము కూర్చొని లేకపోతే అట్లీస్ట్ నౌ వెదర్ ఈజ్ ఆల్సో గెటింగ్ బెటర్ కదా, కొంచెం మనం అట్లీస్ట్ సైడ్ వాక్ లేదు, మన డ్రైవ్ వెళ్ళినా కొంచెం ఒక 10 minutes వాక్ చేసినా కొంచెం వీ కెన్ హ్యావ్ బ్రీత్ ఫ్రెష్ ఎయిర్. అది ఒక గుడ్ సైన్. మనకు వెదర్ కూడా బాగా అవుతుంది ఈ వీక్ నుంచి. లైక్ ఇట్స్ హై 50s కాబట్టి కొంచెం రిలీఫ్ ఉంటుంది మనకి. ఓకే, సో లెట్స్ జంప్ టు అవర్ సెకండ్ సెగ్మెంట్. శ్యామల గారు పాడిన పాటలు మన జగన్ గారు ప్లే చేస్తారు. సో సేమ్ లైక్ లాస్ట్ టైం. జగన్ గారు చెప్పండి.
యా ఐఎమ్ సారీ. Yeah. So Medana, then Sahasra and Sneha. Okay, so first song, Medana, it's your turn. Jagan gar play cheyagane you have to figure out actual song edi, a tune edi. Ready, sir? ఓకే, రెడీ. శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా, వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వేస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా. Lyrics, Sana Satimurti మూవీలో శీతాకాలం సాంగ్. శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటికి తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా, వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వేస్తావే, తరుమే తుంటరి తుఫానులాగా చుట్టేయచ్చుగా. Is it this song? I mean, let's listen to this song. Okay, ఇదేనేమో చూద్దాం. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా, వేసవి కాలం కాలులాగా కొంచెం కొంచెం వేస్తావే, అరుమెత్తుంటే తుఫానులాగా చుట్టయ్యొచ్చుగా. ఇదేనా? ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ చెప్పాలి, మళ్ళీ ప్లే చేయమంటే చేస్తాను. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారా? యా. శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా, వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వేస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా. ట్యూన్ మగధీర మూవీలో పంచదార బొమ్మ సాంగ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వడ్డనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వడ్డనకమ్మ. సూపర్ సూపర్. నేను జస్ట్ ఆ సాంగ్ వేస్తాను. శ్యామల ఆంటీ ఒక్కొక్క పాట కాదు 100 పాటలు ఒకేసారి పంపి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే. శాస్త్ర ఏదో చెప్తున్నావు, మళ్ళీ చెప్పు ఒకసారి. నేను శ్యామల ఆంటీకి ఒక్కొక్క పాట పంపించద్దు, 100 పాటలు ఒకేసారి పంపించమంటున్నాను. మగధీర సినిమా పాటకి మగధీర డైలాగ్ చెప్పాను. మీరు బాగా క్యాచ్ చేస్తున్నారు కదా, వెరీ స్మార్ట్. నేను యాక్చువల్గా ఈ సాంగ్ ఏదో డిఫరెంట్ సాంగ్ హమ్ చేసుకుంటాను నేను. శతమానం భవతి సాంగ్ లేకపోతే ఏదో అనుకుంటున్నాను నేను. ఇంకా సూపర్, నైస్. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఫర్ సహస్ర. జగన్ గారు. ఎరుశెనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా, ఎరుశెనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. Sahasra, you want us to play one more time? మళ్ళీ ఒకసారి ప్లే చేస్తారా?
ఏరుశెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా. ఏరుశెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. పాట రంగస్థలం నుండి ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే, ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే అంటే నాకు దానికన్నా పాట లిరిక్స్ తెలీదు. మీకోసం ఈ సాంగ్ నేనే వేస్తాను. ఓకే ఓకే. ఈ లోపల నువ్వు దాని ఒరిజినల్ గెస్ చేయొచ్చు. ఓకే ఓకే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా. ఎంత చక్కగున్నావే. ఓకే సూపర్. So Sahasra has to sing original song. Yeah. So original song మువ్వల నవ్వకల ముద్దమందారమా, ఆ పాట. కరెక్టా? మువ్వల నవ్వకల ముద్దమందారమా, మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముక్కులో దిల్చకిల ముఖ సింగారమా, నీలకి నాట్యం నిద్దావి నయగారమా, గాలికి సంగీతం. సూపర్. సో ఇద్దరు కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ గా పాడారు. ఒరిజినల్ ట్రాక్ అండ్ లిరిక్ ఇది. సో థర్డ్ సాంగ్ ఫర్ స్నేహ. యా. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావి, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావి. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావి, మిఠాయి మాటలతో తూటాలే పేల్చావి. కొడవలితో కసిగా మనసే కోసావే. ఇంకోసారి ప్లే చేస్తారా? అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావి, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావి. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావి, మిఠాయి మాటలతో తూటాలే పేల్చావి. కొడవలితో కసిగా మనసే కోసావే. Come on, Sneha, you can do it. నాకు స్టార్టింగ్ అలా వైకుంఠపురంలో సాంగ్ అని తెలుసు, కానీ ఆ సాంగ్ పేరు సరిగ్గా తెలియదు. ఓకే, సో ఇట్ ఇస్ యువర్ గెస్ ఇస్ రైట్. ఎవరన్నా నేను హెల్ప్ చేయనా? యా చెయ్. ఓకే, సో నాకు ఆ ట్యూన్ మాత్రమే తెలుసు. సో సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు అంటే ఆ పాట పేరు అది.
యా యు రైట్. ఆ లిరిక్స్ ది పాట తెలుసు నాకు. లిరిక్స్ పాడమ్మా, తెలిస్తే పాడేసి. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే అని ఎగ్జాక్ట్ లిరిక్స్ తర్వాత. బ్యూటిఫుల్ సాంగ్. యా, ఊరికే ఆ సాంగ్ వేస్తాను. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే అందాల రాక్షసివే. ఓకే నైస్. ఓకే, సో జగన్ గారు మనకు టైం ఉందా? మనం క్విజ్కి వెళ్దామా, లేకపోతే డైరెక్ట్ గా మనం ఇంకో 4th సెగ్మెంట్ హేమంత సెగ్మెంట్కి వెళ్దామా? ఈ క్విజ్ సింపుల్ క్వశ్చన్స్ అన్ని మహాభారతంలోని క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇది దిస్ ఇస్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ వెరీ వెరీ ఈజీ వన్స్. ఓకే, మోస్ట్లీ మీరు అందరూ ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ధనరాజ్, మీరు ఎవరికి క్వశ్చన్ వేయాలనుకుంటున్నారు చెప్పండి, నేను క్వశ్చన్ చదువుతాను. ఓకే, లెట్స్ కమ్ ద అదర్ వే రౌండ్. స్నేహ ఫస్ట్. ఓకే స్నేహ, ఈ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ మహాభారత్ అనమాట. కుంతీదేవికి ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఉన్నారు? కుంతీదేవికి 3 కొడుకులు. కుంతీదేవికి 3 కొడుకులు. ధర్మరాజు, భీమా అండ్ అర్జున. ఫెంటాస్టిక్, సూపర్, బాగా చెప్పావు. నేను ఇంకా 5 అని చెప్తారేమో అనుకున్నాను. కుంతీదేవికి 3 కొడుకులు అనమాట. దట్స్ అ సూపర్ ఆన్సర్, నైస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఎవరికండి? సహస్ర. అర్జునుడు ఎవరి వరంతో పుట్టాడు? ఏ దేవుడి వరంతో పుట్టాడు? అర్జునుడు ఏ దేవుడి వరంతో పుట్టాడు? ఆప్షన్స్ ఇవ్వమంటే ఇస్తాను. ఇవ్వండి. ఓకే, 1 ఫస్ట్ ఆప్షన్ ఇంద్రుడు, సెకండ్ ఆప్షన్ సూర్యుడు, థర్డ్ ఆప్షన్ వాయువు, 4th ఆప్షన్ యముడు. జగన్ గారు 5th ఆప్షన్ లేదా? లేదండి. కాల్ పేరెంట్స్. యా కావాలంటే కాల్ చేయొచ్చు. హెల్ప్ లైన్. ఇంద్రుడు వరంతో పుట్టాడు అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, అదే నిజం. ఇంద్రుడి వరంతో పుట్టాడు. ఓకే ఓకే, ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మేధన. భీష్ముణ్ణి తాకిన మొదటి బాణం ఏంటి? మహాభారత యుద్ధంలో భీష్ముణ్ణి మొదటి బాణం సంధించిన వాళ్ళు ఎవరు? భీష్ముణ్ణి. ఓకే, మళ్ళీ చదువుతున్నానమ్మా. భీష్ముడిపై మొదటి బాణం సంధించిన వాడు ఎవడు? అది వెళ్ళి భీష్ముడికి తగిలింది అనమాట. ఆప్షన్స్ ఇవ్వమంటే ఇస్తాను. యా, దృష్టద్యుమ్నుడు, కృష్ణుడు, సత్యకి, శిఖండి. మళ్ళీ చదవమంటావా? ఓకే, భీష్ముడిపై బాణం వదిలిన ఫస్ట్ బాణం వదిలింది ఎవరు భీష్ముడిపైకి? దృష్టద్యుమ్నుడు, కృష్ణుడు, సత్యకి, శిఖండి. You want to call a friend? Yeah, call a friend.
హలో ఫ్రెండ్. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే భీష్ముడు ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్. సో ఆయనను ఎవ్వరు ఎదిరించలేరు కాబట్టి ఈ మహాభారతంలో ఈ ఎపిసోడ్ ఈజ్ వెరీ ఫేమస్ అనమాట. సో ఏం చేద్దాం జగన్ గారు, ఇప్పుడు కాల్ కాల్ చేయొచ్చు. చేయండి, కాల్ చేయండి. ఏదైనా ఎవరు కాల్ చేయమంటావు? కృష్ణుడు చేద్దామా? నేను ఒక గెస్ట్ వచ్చా. చేయండి. కృష్ణుడు కాదు, నేను చెప్పనా? అతనికి బాణం సంధించగలిగింది మన చరిత్రలో తెలిసింది ఒకే ఒకరు. స్నేహానా? స్నేహ చెప్పండి. శిఖండి అనుకుంటున్నా. దట్స్ కరెక్ట్. ఎందుకంటే అప్పుడు అంబాలిక తెచ్చాడు కదా విచిత్ర వీర్యకి పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు అంబ ఇష్టం లేదని వెళ్ళింది, ఎందుకంటే ఇంకెవరు ప్రేమించింది. కానీ అప్పుడు ప్రేమించిన వాడు వదిలేశాడు. సో దానికోసమే పూజ చేసి భీష్మకి శాపం ఇచ్చాడు. ఓకే, సో నాకు ఇప్పుడే ఒక టెక్స్ట్ వచ్చింది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను కదా, కుంతీదేవికి ఎంతమంది పుత్రులు అన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ నాకు కొట్టేది. కుంతీదేవికి యాక్చువల్గా 4 పిల్లలంట. ముగ్గురు కాదు, 4, ఇంక్లూడింగ్. చెప్పగలుగుతారా మీ ముగ్గురులో ఎవరో చెప్తారా? కర్ణుడు. యా, సో ఇప్పుడే టెక్స్ట్ కొట్టారు నాకు. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్, ఐ మీన్ దిస్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్. చాలా బాగా చెప్పారు మీరు యాక్చువల్గా. ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. విల్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా మీరు రెడీ అంటే వి విల్ డూ సమ్ ఫ్యూ క్వశ్చన్స్. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్సే we will do on Mahabharata. Okay? Okay, so next week kuda we will continue on Mahabharata. With that we will close this episode here. Okay, and before we close, Jagan garu ade manam antunnattu చెప్పండి. ఒక హేమంత రౌండ్ ఉందండి, అది అయిపోయిన వెంటనే మనం షో క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో గర్ల్స్, ఇది హేమంత గారు పాడిన పాటలు ఇవి. ఈ రౌండ్ ఏంటంటే బేసిక్ గా మధ్యలో సాంగ్ మధ్యలో ఎక్కడో ఒక చరణం పాడతారు, అది విని మీరు ఆ సాంగ్ పాడాలి. ఇక యూ హావ్ టు ఫైండ్ అవుట్ ద ఒరిజినల్ సాంగ్ అండ్ సింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అర్థమవుతుంది కదా? సాంగ్ మధ్యలో పాడతారు, మీరు స్టార్టింగ్ పాడాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఈ రోజు నేను పిక్ చేసిన సాంగ్స్, అంటే హేమంత గారు పాడి పంపించిన సాంగ్స్ అన్ని నాగార్జున సాంగ్స్, సినిమా యాక్టర్ నాగార్జున సాంగ్స్ అనమాట. అవే ప్లే చేస్తాను. సో ధనరాజు గారు, ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు? మళ్ళీ మనం ఆల్ఫాబెటికల్ అంటే అటు నుంచి వద్దాము. స్నేహకి ఇద్దాం ఫస్ట్. ఓకే, స్నేహ రెడీ. ఆకలుండదే దాహుండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే ఆగనంటదే దాగనంటదే ఆకు చాటు వేడుక కిరుక్కుమంటదే. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తారా? ఆకలుండదే దాహుండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే ఆగనంటదే దాగనంటదే ఆకు చాటు వేడుక కిరుక్కుమంటదే. కొంచెం టఫ్ సాంగ్ అనిపిస్తుంది. ఎవరైనా లిజనర్స్ కూడా కాల్ చేయొచ్చండి, ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. టెక్స్ట్ చేసినట్టు యూ కెన్ కాల్ us అండ్ సింగ్ దిస్ సాంగ్ ఫర్ us. నెంబర్ వచ్చేసి 248-264-3930. స్నేహ, ఎనీ క్లూ? One second, I'm thinking. మిగతా ఇతరులు కూడా ట్రై చేయొచ్చు లోపల, సహస్ర గానీ. నాకు ఈ సాంగ్
తెలుసు. ఎవరు, మేధనానా? నాకు తెలుసు. స్నేహ పాస్ అంటే మీకు ఇష్టం, లేదంటే లేదు. స్నేహ సీరియస్ గా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తుంది. ఓకే, మనం ఓ పని చేద్దాం. లెట్ స్నేహ థింక్ అబౌట్ దిస్ సాంగ్. విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ టు సహస్ర. Yeah. Listen to this Yeah. song. Okay. Okay. Sneha, you keep on thinking about that. Okay. Okay. Sahasra kada ee song ready. Yeah, for సహస్ర. చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనపడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు ఉంటే. Sahasra. మళ్ళీ ఒకసారి పాడతారా, ప్లే చేస్తారా? నేను పాడితే ఎవరు వినరు. చుట్టుపక్కలందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనపడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు ఉంటే. నాకు తెలీదు. నాకు తెలుసు అనుకుంటున్నాను ఈ సాంగ్. మేధన, ఓకే పాడు. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏవిటో ఇలా. ఆ సాంగ్ అదే సాంగ్. ఓకే, Perfect, ఆ perfect. సాంగ్ వేస్తాను. ఈ లోపల ఫస్ట్ సాంగ్ ఎవరికైనా ఐడియా వచ్చిందా? తెలుసు. నాకు తెలీదు. ఓకే, సహస్ర నీకు ఫస్ట్ సాంగ్ చేసుకుంటాం నువ్వైతే. ఓకే. అందుమా అందమా. అందమంటే అందుమా. యా, అదేనా? అందమా అందమా అందమంటే అందుమా. రెండు ప్లే చేయండి సార్, మేము పాడలేం కానీ. వన్ సెకండ్, ఒక్క నిమిషం నేను వేస్తాను. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పచ్చవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పచ్చవమ్మ పాల సంద్రమ. అది. సో ఇంకో సాంగ్ ఏదనుకున్నాం మనం? నేనుగా లేను. కరెక్ట్. నేనుగా లేను. ఒక్క నిమిషం, అది ఎక్కడ ఉందో చూస్తాను, నేను వెతుకుతాను. What I'll do is I'll play the third one. Okay? Yes, for Medana. ఓకే. ఉంగరాల చుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అచ్చినేని అంతటోని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. మళ్ళీ నాకు ఈ సాంగ్ తెలుసు. నాకు ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా, ఆర్జే ఛాన్స్ ఇస్తారేమో ఒక సాంగ్ అని అనుకున్నాను కానీ. ఓకే మేధన పాడండి. హలో గురు ప్రేమ కోసమే రా జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్ను మహా సుందరంగుని పొందలేని వాడిని హార్ని. ప్లే చేయండి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీనే. ఓకే, దట్ ఈస్ ద సాంగ్. సూపర్ సార్. వాట్ ఈస్ ద సో సాంగ్? ఏదో ఒక సాంగ్ మిస్ అయ్యాం మనం ప్లే చేయడం. ఏంటి ఆ సాంగ్? అది మన్మధుడు సాంగ్ అనుకుంటా. మన్మధుడు మూవీ సాంగ్ అనుకుంటాను. ఓల్డ్ మన్మధుడు సాంగ్. మన్మధుడు మూవీ. నిన్నగా లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను రాలేని అదే సాంగ్ కదా? అవును. నిమిషం. ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా. ఓకే, దాంతో మీ 3 సాంగ్స్ అయిపోయినాయి అనమాట. మీరు మీ అందరికి ఇష్టమైతే మన ఆర్జే కూడా ఒక క్వశ్చన్ వేద్దాం. ఓకే, చేద్దామా? కాదు, షో అయిపోయే ముందు ఎందుకండి నాకు కనుక్కుంటారో లేరో అని. అంటే అది స్టార్ అంత స్మార్ట్నెస్ మీలో ఉందో లేదో కనుక్కుందామని. నాకు లేదండి బాబు. ఆ పిల్లలు నిజంగా మెచ్చుకోవాలి. అసలు నాకు సాంగ్ స్ట్రైక్ కూడా కావట్లేదు, బట్ వాళ్ళు బాగానే క్యాచ్ చేశారు ఈ మధ్యలోంచి ఒరిజినల్ సాంగ్. ఓకే, ట్రై చేస్తాం. మనం చెప్పకపోతే మా స్టార్ కిడ్స్ ఉన్నారు కదా. ఓకే, ఇగో మీకోసం ఈ సాంగ్. ఇష్ట సఖి నా చిలుక నీ పలుకే బంగారంగా ఇష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చి నా కౌగిళ్ళలో కలవచ్చాయిలే. నేనైతే సీతారామయ్య గారి మనవాళ్ళ మూవీ ఇది. నాకు ఫస్ట్ లైన్ రావట్లేదు. కానీ సార్ అది కాదు, మీరు కూడా లాక్కోండి సార్, మీరు కూడా లాక్కోండి. ఇది చాలా చాలా మంచి సాంగ్ ఇది. అమ్మాయిలు మీరు ఎవరైనా ఈ సాంగ్ గెస్ కొట్టగలరా? వచ్చా? పాడు మీదనా? పాడు గజాల టైప్ లో పాడు మీదనా? సూపర్. పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలా సాగింది మెల్లంగా దాని సన్నాయి జల్లోన సంపంగా. సూపర్ అంకుల్, సూపర్ పాడారండి. ఊరికే ఒక లైన్ ఇస్తాను ఈ సాంగ్ది. ఆ తర్వాత యూ కెన్ క్లోజ్ టుడేస్ ఎపిసోడ్. మనం ఆల్రెడీ మనం ఎక్సీడెడ్. గుడ్ గోయింగ్.
పున్నాగా పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జెండోన సంపెంగా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ జగన్ గారు, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ది సాంగ్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్యామల గారు అండ్ హేమంత గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, DCL రేడియో లిటిల్ స్టార్స్ ప్రోగ్రామ్. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసిన చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ గర్ల్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీరు డన్ అ గ్రేట్ జాబ్ అండ్ పార్టిసిపేషన్ కూడా థ్యాంక్ యూ. అండ్ వీ మే హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ అట్ ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్. ఈ ప్రోగ్రామ్ సిరీస్ అయిపోయే ముందు తర్వాత ఇంకొకటి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ఆర్ ఎనీ సజెషన్స్, ఇప్పుడు దీంట్లో మనం సాంగ్స్ కానీ లేదా మైథలాజికల్ క్విజ్ కానీ సామెతలు ఇట్లాంటివి చేస్తున్నాం కదా, ఇది కాకుండా ఇఫ్ యూ వాంట్ టు యాడ్, ఇఫ్ హ్యావ్ ఎనీ అదర్ ఐడియాస్, ఎనీ సజెషన్స్, యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ ఆర్ జగన్ గారు. సో ప్రాబ్లీ వీ కెన్ ట్రై టు ఆస్క్ అవర్ లిజనర్స్ ఆర్ వీ కెన్ ఆస్క్ యూ ఆల్సో. ఓకే, ఇది కాకుండా యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ మూవీస్ విచ్ యూ రికమెండ్ యువర్ ఫ్రెండ్స్ to watch over the weekend? Any favorite movies? Telugu, Hindi, English? కామెడీగా ఉంది, సో మీరు చూడలేదంటే చూడొచ్చు. ఏ మూవీ? భీష్మ సినిమా. ఓ భీష్మ, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కామెడీగా ఉంది, సో మీ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఓకే ఓకే. భీష్మ క్విజ్ వచ్చినందుకు భీష్మ మూవీ గుర్తుకొచ్చిందా? ఓకే ఓకే. సో అది ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ ఎక్కడ లేదనుకుంటా కదా? నెట్ఫ్లిక్స్ లో వచ్చింది అనుకుంటాను. ఓకే ఓకే, నేను చెక్ చేస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఐ థింక్ న్యూ మూవీ రైట్, జస్ట్ 2 weeks బ్యాక్. ఓకే, ఇవాళే రిలీజ్ అయింది అనుకుంటా నెట్ఫ్లిక్స్ లో, నిన్న రాత్రిలో. ఓకే 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 ఓకే. గుడ్ గుడ్ గుడ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ చూసారు కదా లిసనర్స్, సో మన లిటిల్ స్టార్ పర్ఫార్మెన్స్ ఈరోజు అందరూ ఇరగదీశారు. మనం 40 minutes అనుకుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 55 minutes అవుతుంది. సో ఈ లైవ్ స్ట్రీమింగ్ వినలేకపోయిన వారి కోసం మేము ఈ రికార్డెడ్ వర్షన్ యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తున్నాము. సో యూ కెన్ జస్ట్ సెర్చ్ విత్ బై లిటిల్ స్టార్స్ బై ధనరాజ్ అని షో నేమ్ తో యూ కెన్ సెర్చ్ ఇన్ యూట్యూబ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేధన, సహస్ర అండ్ స్నేహ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. వి రియల్లీ అప్రిషియేట్ సీరియస్గా. ఎందుకంటే కొంచెము చాలా మంది తెలుగు మాట్లాడటమో లేదో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం మందికి ఆ ఫియర్ అనేది ఉంటుంది. బట్ మీ కాన్ఫిడెన్స్ చూసి నాకు కూడా కొంచెం మోటివేట్ అయ్యి ఐఎమ్ సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ సెకండ్ ప్రోగ్రామ్. అండ్ జగన్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. సో ఓకే దెన్ we will call it a day, and everyone please stay home and stay safe. We'll see you next week. Thank you. బిఫోర్ క్లోజింగ్ ది షో అండి, నాకు హేమంత గారు, శ్యామల గారు చాలా హెల్ప్ చేశారనమాట ఈ సాంగ్స్ పంపించడంలో. నాకు కొంచెం వాళ్ళని విసిగించడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వాళ్ళని విసిగించే ఒక సాంగ్ వేసి ఎండ్ చేస్తాను ఈరోజు షో. ఓకే, థ్యాంక్ యూ ఆల్. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. చెవులకున్న బుద్ధులు చూసా, మొక్కుకున్న బుక్కెర చూసా, చూడమన్నవన్నీ చూసానే, నా పువ్వుల దండ చూపకుండా ఎన్నో దాచావే.